అరే చింటిగా కాక అందరికీ నమస్తే, వెల్కమ్ టు రైతు బిడ్డ 83 ఛానల్. మామ ఇవాళ బ్లాగ్ వచ్చేందంటే మన పొలం కనైతే పందులు అంగడి ఎత్తానే, అదే పొలం అని నేను చెప్తా. పందులు ఘోరంగా అంగడి ఎత్తాను పోయి సోలరా మరి ఏంటిదని మొత్తం పోయినాక ఫుల్ వీడియో చూడాలి మామ. అక్కడ పోయినాక నేను చెప్పేస్తా. ఇటు వానలు అంగడి దింగుతానే అంటే అటు పత్తులు అంగడి ఎత్తానే, అటు పోయినాక మొత్తం ఇక్కడ నేను మొత్తం చూపిస్తాను మామ. వీడియో మొత్తం చూడండి. చలో ఈ బండి కూడా అక్కడ వరకు వెళ్తుంది మామ. అరే చింటిగా బండి అయితే ఆడ పెట్టి తంగి పిత్తాను ఎట్లున్నా రోడ్డు. ఇలా మొన్న 2 రోజుల క్రితం బండి లేదు మా, మళ్ళీ మొన్న నైట్ వాన వల్ల కథం గుడిచిపోయింది. ఒక వీడియోలో చెప్పినా కదా ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ వస్తానని, ఇదేదో అది. ఇక కనిపించేమో బాగా పత్తి 10 ఎకరాల దాకా ఉంటుంది ఇక్కడనైతే మొత్తం మా ఉంది. ఇటు మా బావది ఇది కూడా. లంగరికి అయితే టచ్ పడేసినాం మామ. టిఫిన్ బాక్స్ టికాడ తినలే. సరే పొలం కన్నా అయితే మంచిగా పోతాయి మా, 4 ముద్దలు ఎక్కువైనా పోతుంది. ఇంటికాడ ఎంత మంచి కూర అయినా ఇంకో తినబుద్ది కాదు. మనం కలిసి పెట్టరు కూడా ఇక్కడనే వదిలేసి వచ్చినాం మనం అయితే. అంటే మా బాబాయ్ వాడింది అది విల్సులతోటి, అది తీసుకొచ్చిన. అదేదో ఒక్కొక్క రోజు మన ట్రాక్టర్ పట్టుకొచ్చి తీసుకోవాలి. మొత్తం వెళ్ళినాయేమా మన సైడ్ పొలాలు అయితే. నుంచి అయితే ఇక మనదేమా. ఇక మా బాబాయ్ ఇది స్టార్టింగ్ అంటే మావాడు కౌలుకి పడతాడు. మొత్తం వెళ్ళి పీకింది ఇది. ఇది వెళ్ళిందని సంతోషపడాలా లేకుంటే ఇది వానలకు బాధపడాలి, ఏం అర్థం అవుతలేదు ఈసారి పేసం. మళ్ళీ ఒకసారి వానలు కొడితే కోసే టైంలో కథ ఏమో మొత్తం వెళ్ళింది కంకి. ఒకటి అర్థం కాదు మామ, ఈ సినిమా రేట్లు ఆటికి పెంచుతారు కానీ ఇలా అని ప్రభుత్వం ఈ మన రైతులకు ఎందుకు పెంచారు? సినిమా బడ్జెట్ అంత పెరిగిందని 1000-2000 పిచ్చి బుగ్గలు. మన వ్యవసాయ చేసేటోళ్ళకి ముడ్డ పెంచుతావాలి ఎంత అన్న. ఏనంటే రైతు రాజు, రైతుకి అన్ని అత్తాయి ఇన్ని అత్తాయి నిధులు పిచ్చరు, ఏది లేదు రైతుకి, పేరుకే రైతు. అది వచ్చినా కానీ ఏమున్నాయి మా, ఆడ దెంగి తినడు ఏడు దెంగి లాస్ట్కి వచ్చి మనం ఈయన ఆతులు ఏముంది. ఇది ఇచ్చిన ఇది చెయ్యి ప్రభుత్వం అత్తే రైతులు మంచిగా ఉండాలి ఆపదు. ఏ ప్రభుత్వం అన్ని ప్రభుత్వాలు వాళ్ళు బతకడానికి తప్ప తిరుపతి మనకేం లేదు. ఈ సంవత్సరం అయితే ఇంకా దారుణంగా ఉంది. ఇవన్నీ ఎందుకు మా ఎవరికి పోతే మనకి ఎందుకని ఇక్కడికి డాడీ తింగులు దింగుతాను. పొలం కాడికి వచ్చినాం. తోలు వేసే కాడికి పోయి అట్లని దెబ్బ కొట్టి వేసి అయితే పొక్కల్లో వేస్తాడు. దెబ్బకి 4 ఒడ్డుకేసి పడ దింగితే ఏడేడ గ్యాప్ ఉన్నాయి ఆడాడ. ఇక్కడేనా ఇక్కడ గ్యాప్ ఒకటి ఉన్నది. గాడైతే తాగుతాను అంటే గడ్డపాడు తవ్వచ్చు మామ. గడ్డపాడుతోటి ఇప్పుడు ఏంటంటే మొత్తం బురదే, నిన్న వాన పడ్డది కదా. ఆ గడ్డపాడు ఏంటంటే 2 దెబ్బల గుద్దితో చెక్కి కొష అవుతుంది. చూడు ఎంత కొషగా అయిందంటే గుద్దితే 3 దెబ్బలు గుద్దితే కథం. దాన్ని తవ్వి చేసి గుద్దలు నరుక్కొని కొష వేసి 3 సార్లు గప్ప గుద్దు ఇట్లా చూడు డాడీ గుద్దు. 1 2 3 అట్లా గుర్తి అయితే మా 11 కాబట్టి మంచిగా దిగుతుంది ఒకటేసారిగా. ఈ తవ్వుడు మట్టి తీసుడు అంత లొల్లి ఉండేది. డైరెక్ట్ తవ్వి గుద్దుకుంటే అంటే 11 కాబట్టి గుద్దుతాను, లేకుంటే తవ్వి వేసిన పొక్కలు కానీ గడ్డపాడుతోటి
గట్ట పంట వేసేది. ఈ సంవత్సరం ఏమైందంటే కనిపించే ముంగట చేయని వేయాలి కొన్ని ప్రాబ్లం వల్ల. ఇది మొత్తం గట్ట పంట వేసేది. అట్లాగే మనకు అక్కడ దాకా గట్ట పంట వేసేది. ఇంకా మొత్తం అయిపోయింది మామ. అక్కడ దాకా అయింది. ఆ పక్క వేసుకుంటే కథ అయిపోతుంది. ఈ పక్క అయిందా లేదా వాన స్టార్ట్ అవుతుంది. దరిద్రం పుక్కులో పడ్డు. ఈ పక్క అయిపోయిందని కదా ఆ పక్క కట్టెలు వేసుకుంటే కథ అయిపోద్ది. దానికి ఉన్నాయి కానీ లాస్ట్ వేసాం కాబట్టి ఇరి పీకినాయి. బర్రెలు బిల్లు అంగడి వేసాయని ఈ పక్క వేసుకుంటే అయిపోద్ది. చెప్పులు మీ సైడ్ సోలర్ ఎత్తలా ఏం ఎత్తలో ఏడో 4 మోసుకొని ఇవన్నీ వేసుకుంటే ఇటు సైడ్ మొత్తం అయిపోతుంది. దెబ్బ వేసి గుద్దుకొని స్టార్ట్ చేస్తే కథం అవుతుంది. పచ్చిగునే మావి గుద్ద వెళ్తాం గుద్దరికి వెళ్ళి కాసరి వెళ్తాను అక్క నుంచి ఇక్కడ మోసే వరకు. మళ్ళీ గట్ట పంటి వాన పడి ఉన్నాయి కదా గుద్ద అలా జారుతుంది. అటు ఇటు అటు పడ్డా కానీ గుడిచి పీకుడే దండి పచ్చిగున్నాయి. పక్కైతే హెచ్చరి అయిపోయింది మా అక్కడి వరకు మనదే. అట్టు మా బాబాయ్ వేసుకుంటాడు. ఈ పక్క కూడా వేసుకుందాం. కొన్ని అయితే వేసి పడేసినాం ఇప్పటి వరకు. ఆల్రెడీ ఇట్లా పందులు దొక్కాలి మామ. లాస్ట్ ఇయర్ ఫస్టే దొక్కినాయి. ఈ సంవత్సరం ఇంకా దొక్కలే ఎటు పోయినాయో. దెబ్బ కూడా ఎలా వస్తుంది వాన అయితే కనిపిస్తాను చినుకులు. దెబ్బ కూడా వెళ్ళొచ్చి పడేస్తాను మామ. ఇవాళ ఎగ్గనిస్తే ఎగ్గనియదు నాకు ఒకటే దెంగుతాను మొత్తం. దెబ్బ కూడా ఎలా వస్తుంది నాన్నతనం చిరాకులు ఎత్తా. ఇక అన్నీ ఇంతసేపు వేసిన కొయ్యలు మోసి ఇక్కడ వేసి నాన్న గుద్దుతా ఉంటే నేను వేసిన. ఇక గుద్దునే చూడమా ఎంత గట్టిగా ఉన్నాయి. ఈ పక్క వేసుకొని సోలార్ ఇగ్గుకుంటే కథం అయిపోద్ది మా. ఈ దొయ్య ఈసారి పోయింది మా. మొత్తం నీళ్ళని పెట్టుకొచ్చి అప్పట్లో వానలు పెట్టినప్పుడు నార అంతా పోయింది. అలా పెట్టేసినా కొంగలు ఆగని తెంగినాయి. ఇది ఒక్క దొయ్య. ఇక నీళ్ళు చూస్తాను ఎట్లా వెళ్తాయి. మొన్నటి దాకే మొత్తం ఎండిపీకింది నిర్రవాసింది మొన్నటి వానకి. 9 కొట్టే వానకి మొత్తం నీళ్ళు వచ్చినాయి. గుద్దుదాం. సరిపోతాయి అక్కడికి. తిన్నాక సంగతి మామయ్య కనిపిస్తుంది ఇట్లా ఉన్నా. చవడైతే వేసిరాయింది. వాన స్టార్ట్ అయింది. ఇప్పటికి 3 అవుతాను. నన్ను తిన్నాక వాన ఇప్పటికి 2 సార్లు వచ్చిపోయింది మా. సగవడ అయింది. డాడీ ఇంటికాడ ఏం నచ్చాను. నాకు ఇంటికాడ ఏం బుద్ధి కావాలి. అందుకే ఇడే తింటానా. ఇంకోటి ఏంటంటే ఏడ తిన్నా ఇంట్రెస్ట్ అనిపించదు. పొలం కాడ చేను కాడ తింటే ఇంకో 4 ముద్దలు ఎక్కువ పోతాయి. మళ్ళీ ఆ గొడ్డు కారం కాదు ఎల్లిపాయ కారంతో తిన్నా సూపర్ అనిపిస్తుంది. కొంచెం ఉంటే అయిపో అనిపిస్తుంది. ఆ గంట విషయం ఫుడ్ బ్లాగ్ వల్ల అబ్బా ఎక్సలెంట్. పొలం కాడ చేను కాడ తింటే కూడా అంతే అబ్బా ఎక్సలెంటే. ఇంటికాడ ఎంత మంచి కూర వండు ఆ ఫుల్ బాడీ తెచ్చిపెట్టు అంటే ఫుల్ బట్ట అంటే మంద అవుతాం కానీ అన్నది తినబుద్ధి కాదు. అదే చేయను గొడ్డు కారం ఎల్లిపాయ కారం ఏదన్నదే 4 ముద్దలు ఎక్కువ అవుతుంది. ఇంకా పని ఉంటే ఇంకా పని చేసి ఉంటే ఇక అది ఏదైనా మంచి అన్నం ఎట్లున్నా కూర ఎట్లున్నా దంచి పడైపోతుంది అవుతుంది. మళ్ళీ వాన స్టార్ట్ అయ్యి తిన్నాక ఆయన తీసుకొని ఇంకొని ఇంటి దెంగైతే కాదు. అన్నం కూడా అది అయిపోయింది. పనికి డాడీని ఎత్తి అటు స్టార్ట్ చేస్తాను. గుద్దురు మొత్తం అయిపోయింది. ఈ లాస్ట్కి ఇట్లా ఎందుకు కట్టడం చెప్తాను. మంచిగా మా ఇక్కడ నుంచి లాస్ట్ మన ఎండ్ అయిపోద్ది. సోలార్ కథ ఉంటుంది చూసినాడు. మంచిగా పైప్ ముక్క గట్టిగా చుట్టేసి కట్టగా తాకుండా కట్టుకోవాలి. కట్టక తాకితే ఏమవుతుందంటే పచ్చేదానికి చట్ట అని కొట్టి బ్యాటరీ నివిగైపోద్ది. అట్లా డాడీ కడతాను చూడండి. ఒక మంచి లబ్బర్ వేసి లాస్ట్ అని మంచి దొడ్డు ఎక్కువ ఉండాలి లబ్బర్. దానికి గట్టి టైట్ ఎక్కిస్తే సోలార్ మీద ఎఫెక్ట్ పడేది మామ. లాస్ట్కి ఎండింగ్ కాబట్టి ఇక్కడ మనకి అట్టు మనం బాగా వేసుకుంటామని చెప్పినా కదా. ఇగుకుందాం మొత్తం. వీటిని లొట్ట పైపులు అంటారు. చిన్న లొట్టలు మనం ఇంటికాడ పాత పైపు నరుకొని వచ్చినాం. వీటి గురించి యూజ్ ఏందో నేను మొత్తం చెప్తా. వీటి కాకుండా ఇంకో తీరు కూడా ఉన్నాయి మన దగ్గర, అవి కూడా చెప్తా. ఈ లొట్టలు అనేటివి ఒక అట్లా తీగ మొత్తం వేసుకోవాలి. మా మొత్తం ఎన్ని కొయ్యలు ఉన్నాయి అన్ని కొయ్యలు మనకు అందాది ఉంటుంది కదా. అవన్నీ లొట్టలు వేసుకొని డాడీకి తను చూసిన ఒక్కొక్క లొట్ట ఒక్కొక్క కొయ్యకి ఎన్ని కొయ్యలు ఉన్నాయి అన్ని కొయ్యలు లొట్టలు వేయకుండా ఇట్లా రిసిక్గా టక్ అయిపోద్ది. ఏ పోల్ కాడ ఆ లొట్టు ఉండడానికి కదా తీగ కట్టి మనం కట్టుకోవచ్చు. డాడీ అక్కడ దానికి ఎగ్గుతాడు మొత్తం. ఇప్పుడు లొట్టలు మనం లొట్టలు అయితే అన్నీ వేసినాం అనే కదా. ఇంకో లొట్టల గురించి చూపిస్తాను. ఆ లొట్ట గురించి చూపిస్తా చూడు. అవి ఎట్లుంటాయి లొట్టలు. ఈ వేరే ఆ వేరే లొట్టలు. ఇగో కనిపిస్తానేమో. ఇగో
ఈ మన మోటార్లు తీసేటప్పుడు కరెంట్ వైర్ ఉంటుంది చూసిన దొడ్డు కరెంట్ వైరు వాటిది లోపల వైర్ తీసేస్తే తోలు వెళ్తారు చూసిన అదే తోలు కొనేసి ఇగో అదే తోలుమా దీంట్లో వైర్ ఫిట్ చేసాం కట్టుకుంటే అయిపోతుంది. ఇదేంటంటే రిస్క్ మామ ఈ ఆయి సావ ఎక్కువ. ఇగో ఇదేమో ఉట్టి పైపుది, అదేమో డైరెక్ట్ దొరకు వచ్చినాం. ఇగో ఇది పైపుని ఇగో ఇట్లా కోసి ఉంటుంది, మధ్యలోకి కోసి ఉంటుంది. ఎట్లా అంటే ఇగో కనిపిస్తుంది కదా, ఇగో మధ్యలోకి కోసి ఉంటుంది. నేను చూపిస్తా ఒక్కని. ఇగో మా ఇగో మధ్యలోకి కోసి కనిపిస్తుందా? ఇగో డైరెక్ట్ అంటే ఇట్లా కట్ చేసి మనం డైరెక్ట్ పెట్టుకుంటే పైప్కి ఇట్లా వైర్ని ఇట్లా ఫిట్ చేసి ఇట్లా కట్టుకుంటే అయిపోద్ది. అన్ని రకాల వైర్లు ఉంటాయి మామ. ఇది వచ్చేది మనం ఉట్టే జే వైర్ లాంటిది. ఇంకోటేమో క్లచ్ వైర్ అంటే ఆ క్లచ్ వైర్ ఇంటికాడ ఉన్నది, జే వైరు. దీంతో రిస్క్ ఉండదు మామ. ఇప్పుడు ఎప్పుడు అంటే అప్పుడు మనం అప్పి సీజన్ అయినాక ఇప్పుకోవచ్చు, ఇప్పుకుంటే మంచిగా చుట్టుకోవచ్చు. అదే ఆ క్లచ్ వైర్ అనేది ఫుల్ దమ్ము మామ. చిక్కులు పడితే గుద్ద వలుగుతుంది, కట్ చేసి రస్తే అతుకులే బుద్ధి కాదు, చిరాకులు ఎత్తే టక్ కాదు. ఇది తీసుకునేమో ఇంత బెండ్ అయినా ఇంత ఇట్లా అయినా కానీ టక్కన అయిపోద్ది పని. అది క్లచ్ వైరు రిస్క్ తెంగుతుంది, అందుకే మనం ఇది తీసుకు ఇంటికాడ ఉన్నది. అది నా పొలం కాడికి, ఇది జే వైరు డాడీ పొలం కాడికి. ఎందుకంటే ఇబ్బంది ఉండదు, ఇక్కడ డైరెక్ట్ ఇప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది వేసింది సోలార్ అంతా మళ్ళీ సీజన్ ఎప్పుడు ఏసంగి వరకు ఇక్కడే ఉంటుంది. ఏసంగి అయిపోయినాక కట్టెలు ఇక్కడ ఉంటే తీగని ఎక్కువ దెంగెత్త అయిపోద్ది మామ. ఏంటంటే మామ ఈ సోలార్ అని గిక్కుతాను, సోలార్ బదులు గంధకం పూసి కొడితే అయిపోద్ది. అంటే గంధకం అంటే 4-5 రోజులు వస్తాయి వాసన, దాని తర్వాత మళ్ళీ వస్తాయి. మా ఊరు పందులకి అవి నా ఇంటికి వస్తామన్నమ్మా. ఈ వాసనగా అది వచ్చినా అంటే రావంటే నేను వస్తాయి, తక్కువ వస్తాయి. కానీ మా ఊరు సైడ్ పందులు జంగలికి ఎన్నుకున్నది కనిపిస్తాను, గుద్ద దిగిన మొత్తం జంగలి పెద్దది. ఇంకా మా పొలం ఆన్నే అది వాసన 4 రోజులు పనిచేయవు. అత్తే అంగడి వేసి పడితే ఒక్క నైట్ సార్ పొలాన్ని అంగడి దిగడానికి ఆల్రెడీ 2 దొయ్యలు దొక్కినాయి. ఇంకోటి ఇంకో సిమ్మెటకు కూడా స్మెల్కి రావు. ఇవన్నీ రిస్క్ పంచాయతీలు అవన్నీ మళ్ళీ వస్తాయి. ఇదైతే సీజన్ ఎండింగ్ వరకు మళ్ళీ ఏసంగి వరకు రిస్క్ ఉండదు ఈ సోలార్ తోటి. సో దిగ్గున్నా అంటే కదా వచ్చేది. ఇంకోటి సోలార్ ఏంటి మెయిన్ చెప్తా మామ, ఇంత కిందికి వేసుకున్నావు నువ్వు. ఇగో ఈ పచ్చిది ఇట్లా తాకినా కానీ ఇగో కనిపిస్తుందా, ఈ పచ్చిది ఇట్లా తాకినా కానీ చటుకు అంటుంది. పచ్చి కింద ఏది ఉండదు, ఏది అంటుంది కూడా ఉట్టిదే ఉండాలి. ఇట్లా కనిపించాలి ఉట్టిదే అంటే మన పచ్చి ఉన్నది, దీనికి గడ్డి బంది కొట్టాలి. ఉట్టి అంటుతున్నాయి. సోలార్ ఫిడ్ చేస్తే తెలుస్తుంది మామ. సోలార్ ఫిడ్ చేస్తే చట్టు బాగా తాకుతుంది. వాడి గడ్డి కింద ఏమి ఉంటుంది, దాని వైర్ కింద ఏమైతే బ్యాటరీ అనేది పవర్ వీక్తుంది, బ్యాటరీ వీక్ దెంగెత్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని కింద ఏమి ఉండదు. నువ్వు కిందికి వేసిందంటే ఒక 2 దానికన్నా కొంచెం పైకి వేసుకుంటే నీకేం కాదు మామ. మనమైతే 2 లైన్లు ఎగ్గుతున్నాం. మూడోది ఇంకొకసారి ఏమైనా ఇవి ఉన్నాక కూడా వస్తే మధ్యలో లైన్ ఎగ్గుకుంటే 3 లైన్లు అయిపోతాయి. అది మన ఇష్టమా, మన బ్యాటరీ పట్టి ఎక్కువచ్చు. 2 లైన్లు ఎగ్గుకుంటావా, 3 లైన్లు ఎగ్గుకుంటావా, నీ ఇష్టం. అది నువ్వు లొట్టలు పెట్టి కట్టుకుంటావు. కొంతమంది పేగులతోటి కడతారు, పేగు గట్టి తీగ కడతారు, కొంతమంది కవర్లు కడతారు. ఇది రిస్క్ ఉండే నాకు తెలిసి లొట్టలు అనేవి రిస్క్ ఉండే. డైరెక్ట్ మనం చుట్టుకొని ఇంటికి వేసుకుని అట్లనే ఉంటాయి. లేకుంటే లొట్టలు తీసి సంచులు వేసుకున్నా మళ్ళీ ఇంకోసారికి యూజ్ అవుతాయి, ఖరాబ్ అవుతాయి కాదు. ఇప్పటికో 2-3 సంవత్సరాలు అవుతుంది మనం ఇది సోలార్ కాబట్టి. ఇంటికాడ 3 సోలార్ బ్యాటరీలు ఉన్నాయి. ఈ పొలం కాడ ఒకటి, నా పొలం కాడ ఒకటి. లాస్ట్ ఏంటంటే ఇంకోటి ఎందుకు తెచ్చినట్టు లాస్ట్ మనం మిర్చి చేసినాం కదా, మిర్చి అప్పుడు తెచ్చిన బ్యాటరీ ఉన్నది. బ్యాటరీ ఇంకా చూపించాలి, అందుకే అది ఫిడ్ చేస్తలేము. ఓన్లీ ఉట్టిదే తీగి సెట్ చేసి అంతా పోకడమా. ఓకే ఉంటామా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మామ. సబ్స్క్రైబ్ చేయమంతా మర్చిపోకండి, ఫాలో చేయండి. నెక్స్ట్ డే కలుసుకుందాం రైట్ మళ్ళీ.